నిమీలిత నేత్రద్వయం, శ్రవణంతో దృశ్యం, వీణులతో వీక్షణం, వసంతవల్లరితో సుసాధ్యం. వసంతవల్లరికి స్వాగతం. ఈనాటి వసంతవల్లరిలో సుప్రసిద్ధ కథా రచయిత్రి శ్రీమతి చిట్టా సుధాలక్ష్మి గారు రచించిన కథ ఫాదర్స్ డే వింటారు. ఇదిగో జానకి, నీకో పార్సిల్ ఇంకా ఉత్తరం వచ్చాయి. జైలర్ గారి రూమ్లో టేబుల్ మీద ఉన్నాయి, తీసుకో అంది ఆడ సెంట్రీ. బాత్రూంకి యువతలగా బట్టలు ఉతుకుతున్న జానకి అలాగే అని లేచి చేతులు కడుక్కొని, ఉత్తరం అయితే తన కొడుకే రాసుంటాడు, ఈ పార్సిల్ ఏమిటబ్బా అనుకుంటూ జైలర్ గారి రూమ్కి వెళ్ళింది. ఆయన, ఏమమ్మా, నీ కొడుకు నీకేదో పెద్ద బహుమతే పంపించినట్టున్నాడు, చూడు చూడు చిరునవ్వుతో అంటూ ఆయన రౌండ్స్కి వెళ్ళిపోయారు. జానకి తన భర్తను అమానుషంగా కత్తిపీటతో నరికి చంపేసిన అపరాధంపై జీవిత ఖైదు శిక్షను అనుభవిస్తోంది. ఆ పార్సెల్ ఉత్తరము పుచ్చుకొని తన సెల్కి వచ్చి ఉత్తరం చదవడం మొదలెట్టింది. అమ్మా, ఎలా ఉన్నావు? నేనిక్కడ బానే ఉన్నాను. తాతగారు వాళ్ల కుటుంబం కూడా బానే ఉన్నారు. అమ్మా, నా పరీక్షలు అయిపోయాయి. నాకు ఒక మంచి కంపెనీలో సాఫ్ట్వేర్ జాబ్ వచ్చేసింది. ఇన్నాళ్ల నీ కలలు పండాయి. నువ్వు చేసిన పెద్ద త్యాగానికి ఫలితం లభించిందమ్మా. ఆ మాట చెప్దామనే ఈ ఉత్తరం. అందుకే నేను స్వీట్స్ పంపిస్తున్నాను. మీ తోటి వాళ్ళందరికీ అవి పంచిపెట్టు. జీవితంలో తప్పులు అపరాధాలు చేసి అక్కడికి వచ్చిన వారెవరైనా ఉంటే వారికి అది కనువిప్పు కలిగిస్తుంది కూడాను. అమ్మా, నీకు ఇంకో విషయం చెప్పాలి. ఈరోజు ఫాదర్స్ డేట. నాకు తెలిసి నువ్వే నాకు తల్లివి తండ్రివి కూడా. అందుకే నీకే విషయం చెప్పాలనుకున్నాను. కానీ తండ్రి హోదాలో ఉండి నాకన్నీ సమకూర్చి పెట్టిన ఇంకో వ్యక్తికి కూడా నేను విషయం చెప్పాలని ఆశపడుతున్నాను. ఇదిగో జానకి, భోజనం వేళ అయింది, బెల్ల కొట్టారు, ఎనబళ్ళా, రామ్మా తొందరగా అని తనతో పాటు ఉండే రంగమ్మ పిలవడంతో జానకి ఉత్తరం మడిచి తన జాకెట్టు మడతలో పెట్టుకుని తన ప్లేట్ తీసుకుని అన్నానికి బయలుదేరింది. అన్నం తింటోందే గాని తనకేమీ ఎక్కడం లేదు. జ్ఞాపకాలన్నీ తనను చుట్టుముట్టేశాయి. తను రాజు ఒకే స్కూల్లో చదువుకునేవారు. రాఘవయ్య మాస్టారు వీళ్ళకి టీచరు. రాజు చదువులో పూర్తిగా మొద్దు. తను మాత్రం మంచి మార్కులు తెచ్చుకునేది. తనకు రాజంటే ఎంతో ఇష్టం. కానీ రాజుకు మాత్రం తన ఆటలు, తన స్నేహితులు, తన తిరుగుళ్ళు, వాటి మీదే ధ్యాస ఎక్కువ. చదువుకోవట్లేదని వాళ్ళ ఇంట్లో వాళ్ళు, స్కూల్లో టీచర్లు కూడా తెగ కోప్పడేవారు. ఒక్కోసారి కొట్టేవారు కూడా. అయినా పెద్ద పట్టించుకునేవాడు కాదు రాజు. అలా రాజు చదువు కుంటుకుంటూ 10వ తరగతి వరకు వచ్చి అక్కడితో ఆగిపోయింది. తను మాత్రం ఆ పైన కూడా చదివింది. రాజుని వాళ్ళ నాన్న ఓ దుకాణంలో పనికి పెట్టాడు. రోజుకో 300 వస్తాయి. ఆ తర్వాత అక్కడ మానేసి మెల్లిగా ప్లంబింగ్ పని నేర్చుకుని తనంతట తానే పని చేసుకుంటున్నాడు. జానకి డిగ్రీ వరకు వచ్చింది. కానీ తన తండ్రికి ఇంకా చదివించే ఓపిక లేక, ఇంకా తన తర్వాత చదువుకోవలసిన 2 ఆడపిల్లలు ఉండడం వల్ల డిగ్రీ పూర్తి చేయలేకపోయింది. బాగా చదువుకునే జానకంటే ఇష్టం రాఘవయ్య మాస్టార్కి. ఎలాగో అలా డిగ్రీ పూర్తి చేస్తే మంచి ఉద్యోగం వస్తుందని, చదువు ఆపద్దని, కావాలంటే కాలేజీ ఫీజులు తానే కడతానని చెప్పేవారాయన. కానీ జానకి తండ్రి అందుకు ఒప్పుకోలేదు. ఎక్కువ చదువుకుంటే ఇంకా ఎక్కువ చదువుకున్న వాడిని వెతికి పెళ్లి చేయాల్సి వస్తుందని, అది తన తాహతుకు మించినదని వద్దన్నారు. రాజుకు కూడా జానకంటే ఇష్టమే, కానీ ఎక్కువ చదువుకోలేదు. ఇద్దరూ బయట వాళ్ల కళ్ళు గప్పి అప్పుడప్పుడు పార్కులోనో గుళ్ళోనో కలిసి మాట్లాడుకుంటూ ఉండేవారు. రాఘవయ్య మాస్టర్ అది కనిపెట్టి జానకికి నచ్చచెప్పారు. రాజు తనకి తగినవాడు కాదని, చదువు మాట అలా ఉంచి అతనికి అహంకారం ఎక్కువని, పైగా అతనికంటే తను కాస్త ఎక్కువే చదువుకోవడం వల్ల అతనికి అసూయ కలగవచ్చునని, తర్వాత ఇబ్బందులు పెట్టొచ్చునని చెప్పారు. మనసు చెప్పింది వినడమే కానీ విచక్షణ బుద్ధి చెప్పింది వినబడని వయస్సది. జానకికి సంబంధాలు చూస్తున్నారనగానే రాజు తనతో పారిపోయి వస్తే పెళ్లి చేసుకుంటానని, బంగారంలా చూసుకుంటానని అన్నాడు. ఇంట్లో చెప్తే ఎలాగో ఒప్పుకోరని ఓ రోజు ఇంట్లో చెప్పకుండా పారిపోయి గుళ్ళో పెళ్లి చేసుకున్నారు ఇద్దరు.
జానకి తండ్రి ఆ అవమానం భరించలేక వాళ్ళని ఇంట్లోకి రానివ్వలేదు. వారితో తెగతెంపులు చేసుకుని ఆ ఊరు వదిలి వెళ్ళిపోయారు. రాజు తల్లిదండ్రులు కూడా వారిని ఇంట చేర్చుకోలేదు. దాంతో జానకికి అటు అత్తారి ఆలంబన, ఇటు పుట్టింటి నీడా కూడా లేకుండా పోయాయి. రాజు మొదట్లో చాలా బాగానే చూసుకున్నాడు, దొరికిన పనేదో చేసుకుంటూ. వచ్చిన ఆదాయమంతా జానకి దోసిట్లో పోసి ఎంతో ఆనందంగా గడిపేవారు. రాను రాను చెడు స్నేహాల వల్ల కొంత, పని సరిగ్గా దొరకక కొంత, అహంకారంతో కొంత, హాయిగా సాగే సంసారాన్ని కష్టతరం చేశాడు. ఆ రోజుల్లోనే జానకి నెల తప్పింది. రాజు తనప్పుడే పిల్లల బాధ్యత తీసుకోవడానికి సిద్ధంగా లేను, అబార్షన్ చేయించుకో అని చెప్పాడు. తాను ససేమిరా అంది. దాంతో అతనికి అహం దెబ్బతిని కొట్టాడు. అందర్నీ వదులుకొని వచ్చిన జానకి ఎక్కడికి వెళ్ళి ఫిర్యాదు చేయగలదు? అత్తగారికి చెప్దామని చూసింది, కానీ వాళ్ళు వాకిట్లోంచే పంపించేశారు. మా ప్రమేయం లేకుండా పెళ్లి చేసుకున్నప్పుడే మాకు వాడికి తెగతెంపులైపోయాయి అని ఖచ్చితంగా చెప్పేసి వారి వాకిట్లోకి మళ్ళీ రావద్దని గట్టిగా చెప్పేశాడు రాజు తండ్రి. రాజు కాదన్నా గర్భం తీయించుకోవడానికి ఇష్టపడలేదు జానకి. అతను చేసే దౌర్జన్యాలను ఎదుర్కొంటూనే రాఘవయ్య మాస్టారి అండతో ఒక ప్రైవేట్ స్కూల్లో చిన్నపిల్లలకి అసిస్టెంట్ టీచర్గా చేరింది. కానీ గర్భవతి కావడం వల్ల ఎక్కువ రోజులు అక్కడ పని చేయలేకపోయింది. ఆ రోజుల్లో మాస్టారి కుటుంబమే తనకు ఆసరా అయ్యింది. ఆయన భార్య శారదమ్మ జానకికి పురుడు పోసి బాలింతరాల్ని జాగ్రత్తగా చూసుకుంది. తన మాట చెల్లలేదని రాజుకి కోపం. అందుకు రోజూ తాగి రావడం, జానకిని హింసించడం మొదలుపెట్టాడు. పనికి వెళ్ళడు. ఒకవేళ పని దొరికి చేసినా ఇంట్లో డబ్బులివ్వడు. పైగా జానకి దగ్గర కాస్తా కూస్తా ఉన్న డబ్బు కూడా దోచుకుపోయి తాగొచ్చి ఇంట్లో వీరంగం చేస్తాడు. జానకి పిల్లాడు పుట్టిన 5వ నెలలోనే మళ్లీ ఉద్యోగాల వేటలో పడి దొరికిన చిన్నా చితకా పనులు చేసుకుంటోంది. పిల్లాణ్ణి తను లేనప్పుడు శారదమ్మ గారి దగ్గర వదిలిపెడుతుంది. మళ్ళీ సాయంత్రం వచ్చి పిల్లాణ్ణి తీసుకుని ఇంటికి వెడుతుంది. ఒకరోజు శారదమ్మ జానకి పనిచేసే చోటికి ఫోన్ చేసింది. రాజు వచ్చి పిల్లాణ్ణి 2-3 గంటలు అద్దెకిస్తే డబ్బులొస్తాయని చెప్పి ఎంత వారించినా వినకుండా పిల్లాణ్ణి ఎత్తుకెళ్ళిపోయాడని, మాస్టారి కూడా కబురు చేశానని, ఆయన వస్తున్నారని, తనను కూడా రమ్మని చెప్పింది. జానకి గుండె జారిపోయింది. ఇంత రాక్షసులు ఎక్కడైనా ఉంటారా? సొంత రక్తాన్ని తన వారసుణ్ణి ఇలా ఎవరైనా చేసుకుంటారా అని తను జీవితంలో వేసిన తప్పటడుగుకు పశ్చాత్తాపపడుతూ ఇంటికి పరిగెత్తింది. అప్పటికే మాస్టారు పిల్లాణ్ణి వెతికి తీసుకొచ్చారు. జానకి, నేనేనాడో చెప్పాను, వాడు ఇంత త్రాష్టుడు అవుతాడని. బంగారం లాంటి నీ జీవితాన్ని చేజేతులా నాశనం చేసుకుంటున్నావని. వాడు పిల్లాణ్ణి ముష్టి వాళ్లకు అద్దెకివ్వడానికి తయారయ్యాడమ్మా. నీ దగ్గర గుంజేది చాలక ఇప్పుడు పిల్లాణ్ణి కూడా వ్యాపారంలో పెట్టాడు. ఎంతటి దుర్మార్గుడమ్మా వాడు. చిచి, ఇలాంటి తండ్రి లోకంలో ఎక్కడా ఉండడు అన్నారాయన. జానకి ఇంటికి వెళ్ళి రాజుతో యుద్ధానికి దిగింది. నా పిల్లాడు నా ఇష్టం, అమ్మ పెట్టను పెట్టదు, అడుక్కు తినానివ్వదు అని ఏంటే నీ గోల? నాకు డబ్బులు కావాలి. నువ్వే ఇస్తావో నీ కొడుకే ఇస్తాడో నాకు తెలీదు. తాగిన మత్తులో ఏం వాగుతున్నాడో తెలియకుండా ఉంది రాజుకి. ఆవేళ జానకి కళ్ళు చెరువులయ్యాయి. పిల్లాణ్ణి ఎలా కాపాడుకోవాలో తెలియలేదు. మర్నాడు పిల్లాణ్ణి తీసుకుని ఇంట్లోంచి వెళ్ళిపోతానంది. ఇహ నీకు నాకు తెగతెంపులని చెప్పేసింది. తాగిన మత్తు వదిలిన రాజు జానకిని బ్రతిమిలాడాడు. ఇక ఇలాంటి పొరపాట్లు చెయ్యను అని, ఇక అటువంటి పొరపాట్లు చెయ్యనని, జానకి లేనిదే బ్రతకలేనని చెప్పాడు. ఎన్నో ఒట్లు పెట్టాడు. దాంతో జానకి శాంతించింది. ఏ కళనున్నాడో అప్పట్నుంచి కొంచెం జాగ్రత్తగా ఉంటూ పనిచేసుకుంటున్నాడు. కానీ తాగుడు మానలేదు. అదెంతకాలమో కూడా సాగలేదు. మళ్ళీ పని పోగొట్టుకోవడం, మళ్ళీ డబ్బు కోసం జానకిని సాధించడం మొదలయ్యాయి. అయినా జానకి సర్దుకుంటూ తన తత్వం అంతేనని సరిపెట్టుకుంటూ జీవితం సాగిస్తోంది. పిల్లాడికి 5 ఏళ్ళొచ్చాయి. రాఘవయ్య మాస్టారు వాణ్ణి బళ్ళో వేశారు. ఎందుకే వాడికి చదువులు? నేనేమన్నా చదివానా? మా అయ్య చదివాడా? వాడికి దేనికట చదువు? నువ్వు చదువుకుని ఊళ్ళేలింది చాలదా? వాణ్ణి కూడా నాకు వ్యతిరేకంగా తయారు చేద్దామనా ఏంటి? వల్ల కాదు. వాడికి చదువు గిదువు ఓహో వద్దో. నాకు తెలిసినోడి దగ్గర పనిలో పెడతాను, 4 కాసులు వస్తాయి అన్నాడు. పగలు కూడా తాగేయడం మొదలుపెట్టిన రాజు తూలుతూ. ఎందుకు
అవి కూడా నీ యదాన పోయడానికా? ఎక్కడన్నా పిల్లలు చదువుకుని పైకి రావాలనే తండ్రులు ఉంటారు కానీ నీలాంటోళ్ళు ఉంటారా అసలు ఎక్కడైనా? ఉన్నది ఒక్క నలుసు, వాడి మంచి చెడు కూడా చూడకపోతే ఎట్టా? అంది జానకి కోపంగా. మాటా పెరిగింది. పిల్లాడు బిక్కుబిక్కుమంటూ చూస్తున్నాడు. జానకి వంట చేయడానికి కూరలు తరుక్కుంటోంది. రాజు ఉన్నపళంగా పిల్లాడి రెక్క పట్టుకుని ఈడ్చుకెళ్తున్నాడు. పసివాడు ఏడుపు లంకించాడు. వదలమ్మని జానకి ఎంత చెప్పినా వదల్లేదు. జానకి ఉగ్రమూర్తి అయ్యింది. చేతిలోకి కత్తిపీట తీసుకుని పిల్లాడిని వదులుతావా లేదా అని గట్టిగా అరిచింది. రాజు పిల్లాడిని వదిలి, ఏమనుకుంటున్నావు? చంపుతావా? చంపు చూస్తా. నేనేమైనా గాజులు తొడుక్కున్నాను అనుకున్నావా అంటూ మీదికి వచ్చాడు. దాంతో కొంచెం వెనక్కి తగ్గింది. పిల్లాడు వెంటనే వెళ్ళి తల్లి వెనకాల దాక్కున్నాడు. మళ్ళీ రాజు పిల్లాడిని రెక్కపట్టుకుని లాగాడు. వాడేమో తల్లిని గట్టిగా పట్టుకుని గుక్కపట్టి ఏడుస్తున్నాడు. జానికి గుండె పిండేసినట్టయిపోయింది. పిల్లాడు ఏడవడం భరించలేకపోయింది. వాడు అమ్మా అమ్మా అని గట్టిగా అరుస్తూ ఏడుస్తున్నాడు. ఎటువంటి రాతి గుండెనైనా కరిగించేలా ఉంది వాడి రోదన. రాజుతో జానకి పెనుగులాడింది. అయినా రాజు పిల్లాణ్ణి వదలక లాక్కుపోతూనే ఉన్నాడు. ఇహ ఆగలేకపోయింది. చేతిలో ఉన్న కత్తిపీటతో ఒకే ఒక్క పోటు, అంతే. ఆ తర్వాత ఏం జరిగిందో తెలీదు. రాజు పెద్ద అరుపుతో నేల కొరగడం, జానకి పిల్లాణ్ణి గుండెలకు హత్తుకుని అవతలకు తీసుకువెళ్లడం ఒకేసారి జరిగాయి. ఆ తర్వాత జరిగిందేదీ జానకి గుర్తించి గమనించే స్థితిలోనే లేదు. ప్రాణప్రదంగా ప్రేమించి అతని కోసం అన్నింటినీ వదిలి వచ్చిన తన రాజుని తానే చేతులారా చంపేసింది. పిల్లాణ్ణి ఒళ్ళో పెట్టుకుని అలాగే చతికిలపడి దిక్కులు పిక్కటిల్లేలా ఏడ్చింది. ఎంతసేపు అలా ఏడ్చిందో తెలీదు. పిల్లాడు భయపడి తల్లి ఒళ్ళోనే కూర్చుని ఏడ్చి నిద్రపోయాడు. కాసేపటికి ఇంటి నిండా జనం, పోలీసులు. రాఘవయ్య మాస్టర్కి తెలిసి పరిగెత్తుకొచ్చాడు. ఆయన్ని చూసి బోరున ఏడ్చింది జానకి. అయిపోయింది మాస్టారు, అంతా సర్వనాశనం అయిపోయింది అంది. ఆయన పిల్లాడిని జానకిని దగ్గరికి తీసుకుని ఓదార్చాడు. పిల్లాడిని ఆయన చేతుల్లో పెట్టి, ఇహ వీణ్ణేం చేసినా సరే మీదే భారం, నేను లేకుండా పోతున్నాను వాడికి అని బావురుమంది జానకి. ఊరుకోమ్మా, నీకేం కాదు, ఏదో ఒక దారి దొరక్కపోదు, నిన్ను కాపాడుకుంటాను. ఎవరైనా మంచి లాయర్ని మాట్లాడి నీ కేసు అప్పగిస్తాను. పిల్లాడు గురించి బెంగ పెట్టుకోకు, నేనున్నానుగా అన్నాడు. జానకి ఒక జీవం లేని నవ్వు పేలవంగా నవ్వి, మాస్టారు, నా జీవితం వాడితోనే పోయింది, నాకింకేం మిగిలిందని బ్రతకాలి. ఈ పిల్లాడికి మీరు దిక్కుగా ఉంటే నాకంతే చాలు. నా కోసం ఊరికే డబ్బు ఖర్చు పెట్టకండి. దాని బదులు నా బాబుని ఓ దారికి చేర్చండి చాలు, మీకు రుణపడి ఉంటాను అంది. పోలీసులు రాజు శవానికి పంచనామా చేసి జానకిని అరెస్ట్ చేసి తీసుకెళ్లారు. ఏంటమ్మా జానకి, ఇంకా తిండం కాలే? అవతల బోలెడు పనుంది అన్నట్టు నీకేదో పార్సిల్ వచ్చిందటగా, ఎక్కడి నుంచి అడిగింది సెంట్రీ. గబుక్కున జ్ఞాపకాల అలల్లోంచి బయటపడింది జానకి. వచ్చింది, మా అబ్బాయికి ఉద్యోగం వచ్చిందట, స్వీట్లు పంచమని పంపించాడు. మేడం, ఇది ఓపెన్ చేసి అందరికీ ఇవ్వండి మేడం అంది జానకి. జానకి అక్కడికి వచ్చిన దగ్గర నుంచి తన మంచి ప్రవర్తనతో అందరినీ ఆకట్టుకుంది. అందరికీ తనంటే అభిమానం. ఏదో పూర్వజన్మ పాపమే తనకి ఈ శిక్ష అంటూ ఉంటారు వాళ్ళు. మళ్ళీ కొడుకు రాసిన ఉత్తరం తీసి చదవడం మొదలెట్టింది. అదేనమ్మా తాతగారు, ఆ రోజు తాతగారు నన్ను దగ్గరికి తీసుకుని నా బాధ్యత తీసుకుని వాళ్ళ పిల్లలతో సమానంగా చూసి నన్ను చదివించకుండా ఉండుంటే పరిస్థితి ఎలా ఉండేదో, నేనేమయ్యేవాడునో ఊహకే భయంకరంగా ఉందమ్మా. ఆయన రక్షణ సంరక్షణ లేకుండా ఉంటే నేను ఏ అపరాధినో అయ్యి నీకు మళ్ళీనే జైలు పాలయ్యేవాణ్ణి. నీ త్యాగానికి కూడా అర్థం ఉండేది కాదు. అందువల్ల ఆయనే నాకు తండ్రి, గురువు, దైవము కూడా. కాదంటావా? నా దృష్టిలో తండ్రి అంటే తల్లికి భర్త అనో రక్తం పంచినవాడో అని మాత్రమే కాదు. తండ్రి అంటే పిల్లలకి మొదటి గురువు, పోషకుడు, రక్షకుడు, ప్రపంచాన్ని అనుభవపూర్వకంగా చూపించగల ద్రష్ట.
అన్నీ తానై ముందుకు తీసుకువెళ్ళేవాడు, దైవంతో సమానమైనవాడు అని. అంతే కదమ్మా. హ్యాపీ ఫాదర్స్ డే. ఇట్లు మీ ప్రియమైన నీ కొడుకు సతీష్. జానకి ఆనంద బాష్పాలు నిండిన కళ్ళతో ఉత్తరం మడిచి దాన్ని ముద్దు పెట్టుకుని తన పెట్టెలో భద్రంగా దాచుకుంది. వసంతవల్లరిలో సుప్రసిద్ధ కథా రచయిత్రి శ్రీమతి చిట్టా సుధాలక్ష్మి గారు రచించిన కథ ఫాదర్స్ డే విన్నారు. వసంతవల్లరిలో ఇవాల్టి కార్యక్రమం మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. అందుకే లైక్ చేసి మీ మిత్రులకు బంధువులకు లింక్ను షేర్ చేసి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయమని, వసంతవల్లరికి సబ్స్క్రైబ్ చేయమని విన్నవించుకుంటూ మీ వసంతలక్ష్మి అయ్యగారికి సెలవు. మరి థ్యాంక్ యూ. వసంతవల్లరి మిత్రులు, శ్రేయోభిలాషులు, వీక్షకులు, శ్రోతలు అందరికీ ఒక విజ్ఞప్తి. గతంలో లాగానే ఎప్పటికప్పుడు నా కథలను విని స్పందన తెలియచేయమని కోరుతూ, నేను చదివిన కథ మీకు బాగా నచ్చినట్టయితే తప్పకుండా హైప్ ఆప్షన్ నొక్కి నన్ను ప్రోత్సహిస్తారు కదూ.